టైపింగ్ ఇన్ లోకల్ లాంగ్వేజెస్ ఇన్ లిబ్రిఆఫిస్ రైటర్ గురించి తెలియబరిచే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. ఈ ట్యుటోరియల్లో నేను లిబ్రిఆఫిస్ ను వాడి కన్నడలో టెక్స్ట్ ప్రాసెసింగ్ ఎలా చేయాలో పరిచయం చేస్తాను. మనం ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ ఉబుంటూ లినక్స్ వెర్షన్ 1004 మరియు లిబ్రిఆఫిస్ సూట్ వెర్షన్ 334 ను ఉపయోగిస్తున్నాము. నేను మీకు లిబ్రిఆఫిస్ లో కన్నడ టైపింగ్ ఎలా ఆకృతీకరించవచ్చో వివరిస్తాను. ఈ పద్ధతిని ఉపయోగించి మీరు లిబ్రిఆఫిస్ లో ఏ భాషనైనా ఆకృతీకరించగలరు. ప్యాకేజీలను ఇన్స్టాల్ చేయడానికి సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ ను ఉపయోగించండి. వివరాలకు స్పోకెన్ ట్యుటోరియల్ వెబ్సైట్ లో అందుబాటులో ఉన్న సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ ట్యుటోరియల్ ను చూడండి. కాన్ఫిగరేషన్ 4 దశలలో జరుగుతుంది. మీ కంప్యూటర్లో స్కిమ్ ఇన్స్టాల్ చేసి ఉందో లేదో తనిఖీ చేయండి. లేకపోతే సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ ని ఉపయోగించి కింది ప్యాకేజీలు గుర్తించి స్కిమ్ ని ఇన్స్టాల్ చేయండి. మీరు దీనిని ఇన్స్టాల్ చేసేటప్పుడు ఈ ట్యుటోరియల్ ను ఆపి పూర్తి అయ్యాక పునఃప్రారంభించండి. కీబోర్డ్ ఇన్పుట్ పద్ధతిగా స్కిమ్ ఇమ్మోడ్యూల్ ను ఎంపిక చేసుకోండి. టెక్స్ట్ ఇన్పుట్ కోసం కన్నడ ఒక భాషగా ఎంపిక చేసుకొని స్కిమ్ ను కాన్ఫిగర్ చేయండి. కాంప్లెక్స్ టెక్స్ట్ లేఅవుట్ కోసం కన్నడ ఎంపిక చేసుకొని లిబ్రిఆఫిస్ ను కాన్ఫిగర్ చేయండి. ఇప్పుడు ఈ దశలను నేను వివరిస్తాను. సిస్టమ్, అడ్మినిస్ట్రేషన్ మరియు లాంగ్వేజ్ సపోర్ట్ పై క్లిక్ చేయండి. ఒకవేళ రిమైండ్ మీ లేటర్ లేదా ఇన్స్టాల్ నౌ అని తెరపై వస్తే రిమైండ్ మీ లేటర్ పై క్లిక్ చేయండి. కీబోర్డ్ ఇన్పుట్ మెథడ్ సిస్టమ్ లో స్కిమ్ ఇమ్మోడ్యూల్ ను ఎంపిక చేసుకోండి. ఇక్కడ ఇది ముందే ఎంపిక చేయబడ్డది కాబట్టి మనం ఏమీ చేయడం లేదు. మూడవసారి స్కిమ్ ను కాన్ఫిగర్ చేయడానికి సిస్టమ్, ప్రిఫరెన్సెస్ మరియు స్కిమ్ ఇన్పుట్ మెథడ్ పై క్లిక్ చేయండి. మీరు ప్రస్తుతం దీన్ని తెరపై చూడలేరు కానీ మీ కంప్యూటర్లో ప్రయత్నిస్తున్నప్పుడు ఈ ఎంపికను చూడగలరు. ఇమెంజిన్ దిగువన ఉన్న గ్లోబల్ సెటప్ పై క్లిక్ చేయండి. స్కిమ్ టెక్స్ట్ ప్రాసెసింగ్ కు మద్దతు ఇచ్చే అన్ని భాషలతో ఒక జాబితా చూపిస్తుంది. ఇందులో అత్యంత విస్తృతంగా మాట్లాడే హిందీ, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, తమిళం, తెలుగు, మలయాళం, ఉర్దూ మొదలైన భారతీయ భాషలు ఉన్నవి. మన ట్యుటోరియల్ కోసం హిందీ మరియు కన్నడ ఎంపిక చేసుకుందాం. మీ కాన్ఫిగరేషన్ సేవ్ చేయడానికి ఓకే పై క్లిక్ చేయండి. స్కిమ్ మార్పులు ప్రభావం అయ్యాయని నిర్ధారించడానికి మెషిన్ ను పునః ప్రారంభించవలసి ఉంటుంది. అలా చేసి మళ్ళీ ఈ ట్యుటోరియల్ వద్దకు తిరిగి వద్దాం. ఇప్పుడు మనం లిబ్రిఆఫిస్ ను కన్నడ ప్రాసెసింగ్ లో కాన్ఫిగర్ చేద్దాం. అప్లికేషన్స్, ఆఫీస్ మరియు లిబ్రిఆఫిస్ రైటర్ పై క్లిక్ చేద్దాం. మెయిన్ మెనూలో టూల్స్ పై క్లిక్ చేసి ఆప్షన్స్ ఉప ఎంపిక పై క్లిక్ చేయండి. ఆప్షన్స్ డయలాగ్ బాక్స్ చూడగలరు. ఈ బాక్స్ లో లాంగ్వేజ్ సెట్టింగ్స్ పై క్లిక్ చేసి ఆ తర్వాత లాంగ్వేజెస్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. కాంప్లెక్స్ టెక్స్ట్ లేఅవుట్ ను ఎనేబుల్ చేస్తూ ఒకవేళ చెక్ బాక్స్ పై చెక్ పెట్టి లేకపోతే చెక్ పెట్టండి. సిటీఎల్ డ్రాప్ డౌన్ నుండి కన్నడను ఎంపిక చేసుకోండి. అప్రమేయంగా మీ స్థానిక భాష సెట్టింగ్ కన్నడను సెట్ చేస్తుంది. ఓకే పై క్లిక్ చేయండి. మనం ఇప్పుడు కన్నడ మరియు ఇంగ్లీష్ భాషలలో ఒక వాక్యాన్ని టైప్ చేద్దాం. మనం బరాహ పద్ధతి, నుడి పద్ధతిని మరియు యూనికోడ్ ఫాంట్లు ఉపయోగిద్దాం. చివరిగా ఫైల్ సేవ్ చేద్దాం. ఇప్పుడు దీన్ని ప్రదర్శిద్దాం. తెరిచిన టెక్స్ట్ డాక్యుమెంట్ లో ఉబుంటూ GNU/Linux సపోర్ట్స్ మల్టిపుల్ లాంగ్వేజెస్ విత్ లిబ్రిఆఫిస్ అని టైప్ చేద్దాం. కంట్రోల్ కీ పట్టుకొని స్పేస్ బార్ నొక్కుదాం. తెర క్రింద కుడి భాగంలో ఒక చిన్న విండో తెరుచుకుంటుంది. బరాహ పద్ధతి లానే సులభమైన
ఫొనెటిక్ పద్ధతిలో టెక్స్ట్ ను ఇన్పుట్ చేయడానికి కన్నడ KN ఇట్రాన్స్ పద్ధతిని ఎంపిక చేసుకోండి. నుడి కీబోర్డ్ లేఅవుట్ కోసం కన్నడ KN KGP పై క్లిక్ చేయండి. ఆరంభించే వారి కోసం సులభంగా ఉండడానికి సులభమైన KN ఇట్రాన్స్ ఇన్పుట్ పద్ధతిని ఉపయోగిస్తాను. ఆంగ్లంలో సార్వజనిక తంత్రాంశ అని టైప్ చేద్దాం. కన్నడ టెక్స్ట్ తెరపై కనిపించడం గమనించండి. కంట్రోల్ కీ పట్టుకొని స్పేస్ బార్ నొక్కండి. విండో కనుమరుగవుతుంది. ఇప్పుడు మనం ఆంగ్లంలో టైప్ చేయవచ్చు. ఈ విధంగా కంట్రోల్ కీ మరియు స్పేస్ బార్ ఆంగ్లం మరియు ఎంపిక చేసిన ఇతర భాషల మధ్య టాగల్ లా పనిచేస్తుంది. కన్నడ టెక్స్ట్ ప్రాసెసింగ్ పై www.publicsoftware.in/kannada లో అందుబాటులో ఉన్న కన్నడ టైపింగ్ ఇందులో కన్నడతో పాటు అర్కవతును ఉపయోగించి నుడిలో టైప్ చేయడానికి కావలసిన ప్రత్యేకమైన సమాచారం ఉంది. ఈ డాక్యుమెంట్ ను మీరు రిఫర్ చేయగలరు. భారతీయ భాషల్లో టైప్ చేసేటప్పుడు యూనికోడ్ ఫాంట్ ను మాత్రమే వాడుతాము. ఎందుకనగా యూనికోడ్ సార్వత్రికంగా ఆమోదించబడిన ఫాంట్. లోహిత్ కన్నడ అనే యూనికోడ్ ఫాంట్ ను నేను వాడుతున్నాను. నేను మీకు కన్నడ టెక్స్ట్ ప్రాసెసింగ్ చూపించానని గమనించండి. అదే విధానాన్ని ఉపయోగించి స్కిమ్ ఇన్పుట్ పద్ధతి ద్వారా ఇతర భాషల్లో కూడా టెక్స్ట్ ప్రాసెసింగ్ చేయవచ్చు. చివరిగా అసైన్మెంట్. కన్నడలో 3 పుస్తకాల పేర్ల జాబితాను టైప్ చేయండి. ఈ టైటిల్స్ కు ఆంగ్ల ట్రాన్స్లిటరేషన్ కూడా అందించండి. నేను ముందుగానే ఇక్కడ అసైన్మెంట్ ను తయారు చేసి ఉంచాను. సంగ్రహంగా చెప్పాలంటే ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకున్నది ఉబుంటు మరియు లిబ్రిఆఫిస్ లో కీబోర్డ్ మరియు లాంగ్వేజ్ సెట్టింగ్లను ఎలా కాన్ఫిగర్ చేయాలో నేర్చుకున్నాం. మనం వివిధ పద్ధతుల్లో ఎలా టైప్ చేయాలో కూడా చూశాం. ఉదాహరణకు నుడి మరియు బరాహ. మనం ఒక ద్విభాషా డాక్యుమెంట్ ను ఎలా టైప్ చేయాలో కూడా చూశాం. ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశమును ఇస్తుంది. మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే వీడియోని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. స్పోకెన్ ట్యుటోరియల్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్షలలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు జారీ చేస్తుంది. మరిన్ని వివరాలకు దయచేసి contact@spoken-tutorial.org ను సంప్రదించండి. స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము. దీనికి ఐసీటీ MHRD భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తుంది. ఈ మిషన్ గురించి సమాచారం spoken-tutorial.org/nmeict-intro లో అందుబాటులో ఉంది. ఈ ట్యుటోరియల్ ని తెలుగులోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. లిబ్రిఆఫిస్ రైటర్ లో అనేక భాషలను అన్వేషించండి. ధన్యవాదములు.